Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవందుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించారు. పరిశుద్ధుర పరిశుద్ధుర పరమ వైద్యుల కృపగల తండ్రి మహిమగల దేవ, నీకెంతో స్తోత్రం నేను, నీకెంతో వందనాలు తండ్రి. లైవ్ లో ఉన్న వారిని ఆద్యంలో ఉంచుకోమైనా, లైవ్ లో కరోనా వైరస్ తో బాధపడుతున్నారు నైనా, అప్పు సమస్యతో బాధపడుతున్నారు నైనా, తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు నైనా, మృత్యు స్వస్థపరచమని అడుగుతున్నాను నైనా. నేను ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను నైనా. నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోమైనా, రోగాలతో బాధపడుతున్నారైనా వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోమైనా, నేను అనాథ పిల్లలని ఆద్యంలో ఉంచుకోమైనా, తినడానికి తిండి లేక బాధపడుతున్నారైనా వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోమైనా, ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోమైనా, నేను ఈ లైవ్ జరిగేటప్పుడు ఎటువంటి సైతం ఆవరించకుండా చూసుకోమైనా. నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోమైనా, నేను బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు తినడానికి తిండి లేక బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోమైనా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను నైనా. నీ లోకం అనే ఆశలో పడిపోతున్నారు నైనా, ప్రేమైన మైకంలో పడిపోతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోనైనా. నీ శిలువ రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను నైనా. నీ దివ్య రక్తంతో ప్రతి ఒక్క బిడ్డని కడుగుమని అడుగుతున్నాను నైనా. నేను నూతన జీవితం ప్రసాదించమని అడుగుతున్నాను నైనా. నేను సౌలను పాపిని మార్చావు నైనా, ప్రతి ఒక్క బిడ్డని పాడ్చమని అడుగుతున్నాను నైనా. నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను నేను. లైవ్ లో ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను నేను. నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. అయినా కరోనా వైరస్ తో బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోండి. నేను జాబ్ లేక బాధపడుతున్నారు నైనా, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోండి. నేను ఇలా జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకోమైనా, నేను సైతాన్ని ఆవరించకుండా నీ కాళ్ళ కింద నలుగు తొక్కమని అడుగుతున్నాను నైనా. నేను నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోమైనా, నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను తాగుడికి బానిస అయినా వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోమైనా, నేను తాగుడని ఈ లోకమనే ఆశలను వేడికి మంచిగా అడుగుతున్నాను నేను. నీకెంతో స్తోత్రం నైనా. నేను ప్రతి ఒక్క బిడ్డ వాక్కు చదవాలని ప్రార్థిస్తున్నాను నేను, స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను నేను. నేను వీధులు మీ వాక్యం బోధించాలని ప్రార్థిస్తున్నాను నేను. నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆద్యంలో ఉంచుకోను నైనా. నేను చెడు ఆలోచనలు తీసివేయమని అడుగుతున్నాను నేను. నీ వాక్కు నింపుమని అడుగుతున్నాను. నీకెంతో స్తోత్రం నేను. ప్రతి ఒక్క బిడ్డని వాక్యం చదవాలని ప్రార్థిస్తున్నాను నేను, స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను నేను. నీకెంతో స్తోత్రం నేను. చిన్నవారి నుంచి పెద్దవారిని ఆద్యంలో ఉంచుకోము నేను. నేను కరోనా వైరస్ తో బాధపడుతున్నారు నేను, షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని బాధపడుతున్నారు నేను, వాళ్ళందరినీ దీవించమని అడుగుతున్నాను నేను. మృత్యు స్వస్థపరచమని అడుగుతున్నాను నేను. నేను ప్రతి ఒక్క బిడ్డ హాస్పిటల్ ఆద్యంలో ఉంచుకోము నేను. మందు లేక బాధపడుతున్నారు నేను, వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోను. తినడానికి తిండి లేక బాధపడుతున్నాను నేను, తిండి సమకూర్చమని అడుగుతున్నాను నేను. నేను నీకెంతో స్తోత్రం నేను, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని దివ్య రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను నేను. నేను నీ సిల్వ రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను నేను. నేను నా పాపమే నేను సిలువనిచ్చింది నేను, నేను నా శాపమే నేను రాళ్ళతో కొట్టింది నేను. నీకెంతో స్తోత్రం నేను, నేను నీకెంతో వందనాలు తండ్రి. నేను ఈ భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను. నేను నీ పూర్ణ మనసులో ప్రతి ఒక్క బిడ్డ స్తుతించి ఆరాధించాలని నీకెంతో వందనాలు తండ్రి. నేను చిన్నవారి నుంచి పెద్దవారు పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ తప్పులు మన్నించాలని ప్రార్థిస్తున్నాను. నేను నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని అది ఉంచుకోమైనా, నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు తండ్రి. సిగరెట్ అని గంజాయి బాధపడుతున్నాను వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకోనైనా, సిగరెట్ అని గంజాయి విడిపించమని అడుగుతున్నాను నేను. వారి గుళ్ళని వాక్కు నింపుమని అడుగుతున్నాను. స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను నేను. సైతాన్ మార్గంలో వెళ్లకుండా చూసుకోమైనా, నేను వాళ్ళ చుట్టుముట్టుని దేవదూతను పెట్టుకుని వాళ్ళు
మార్గంలో నడవాలని ప్రార్థిస్తున్నాను నైనా. నీకెంతో స్తోత్రం నైనా. మారుతున్న యోగంలో మారుతున్న దేవుడు నీవేనైనా. ప్రతి బిడ్డను మార్చమని అడుగుతున్నాను నైనా. అవునైనా మనిషిని నమ్మి మోసపోతున్నారు నైనా. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను నైనా. పాపలోకం నుంచి విడిపించమని అడుగుతున్నాను నైనా. నూతన జీవితం ప్రసాదించమని అడుగుతున్నాను నైనా. నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డను మార్చమని అడుగుతున్నాను నైనా. నీకెంతో స్తోత్రం నైనా. నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మా నాజరైన యేసుక్రీస్తు పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. నన్ను వేయించకు, దేవుని మాటలు మరిపించకు, మనసా నన్ను వేధించకు, దేవుని మాటలు మరిపించకు, మనసా నన్ను వేధించకు, దేవుని మాటలు మరిపించకు,
అయ్యా స్తుతించి ఆరాధించబడిన స్వరాన్ని నీ ఆదిలో ఉంచుకొని దేవా ఇలాంటి సైతాన్ని ఆవరించి అయ్యా నన్ను నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా మరొకసారి తెలిసి చేసిన పాపాలు క్షమించుమని అడుగుతున్నాను దేవా అయ్యా లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలను నీ ఆదిలో ఉంచుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పాపాలని నీ ఆదిలో ఉంచుకోండి దేవా వారి పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మా పాపాలను క్షమించుమని అడుగుతున్నాను దేవా అయ్యా మొదటిసారి చెప్పినావు నైనా లేవియా కాండంలో చెప్పినావు కానీ మా తప్పులని మన్నించుమని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మా పాపాలను క్షమించుమని అడుగుతున్నాను దేవా అయ్యా యావత్ ప్రపంచం నీ ఆదిలో ఉంచుకోండి దేవా అయ్యా యావత్ ప్రపంచం ప్రతి ఒక్క మనుషులను నీ ఆదిలో ఉంచుకొని దేవా ప్రతి ఒక్క బిడ్డలు పాప లోకం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా నీ రాజ్యం కట్టుటకై ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా నీకే స్తోత్రం దేవా అయ్యా హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 ప్రతి ఒక్క బిడ్డలు పడిపోయిన వాళ్ళను లేవనెత్తుతాను వాగ్దానం దేవా అయ్యా నీకు స్తోత్రం రాజా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోండి దేవా అయ్యా వాళ్ళు ఏమి తలెచ్చి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా అయ్యా నీకు స్తోత్రం రాజా హల్లెలూయా 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 అయ్యా తల్లిదండ్రులు విడిచిపెట్టిన నీవు నన్ను విడవదన్నావు దేవా నీకు స్తోత్రం యేసయ్యా హల్లెలూయా 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 అయ్యా ప్రతి ఒక్క సంఘాన్ని నీ ఆదిలో ఉంచుకోండి దేవా ప్రతి ఒక్క సంఘ కాపాలని నీ ఆదిలో ఉంచుకోండి దేవా అయ్యా ప్రతిరోజు దైవ వాక్కు బోధించే బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోండి అయ్యా మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి దేవా నీకు స్తోత్రం రాజా హల్లెలూయా 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 అయ్యా నీకే స్తోత్రం ప్రభువా అయ్యా పడిపోయిన వారు లేవనెత్తు దేవా అయ్యా వాళ్ళు ఏమి పాపాలు చేస్తారో వాళ్ళ పాపాలు క్షమించమని అడుగుతున్నాను దేవా అయ్యా పాపాల తగ్గట్టు రోగాలు కూడా అలాగే భరిస్తున్నారు దేవా అయ్యా ఆ రోగం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మేము చేసిన పాపాలని ఒప్పుకోవాలి తండ్రి అయ్యా మేము ఒప్పుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్నాము దేవా అయ్యా విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా టీబీ అని షుగర్ అని క్యాన్సర్ అని ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు నైనా అయ్యా నీ ఆదిలో ఉంచుకోండి దేవా నీకు స్తోత్రం రాజా హల్లెలూయా 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 స్తోత్రం ప్రభువా అయ్యా నీకే స్తోత్రం నైనా అయ్యా అక్కవారు పక్కవారు నీ ఆదిలో ఉంచుకోండి దేవా నీ ఆలయం నీ ఆదిలో ఉంచుకోండి నైనా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆదిలో ఉంచుకోండి దేవా అయ్యా చుట్టుముట్టు దేవదూతలు కప్పివేయమని అడుగుతున్నాను దేవా నీ ముళ్ళ కంచెను వేయమని అడుగుతున్నాను దేవా ఎలాంటి సైతాన్ని ఆవరించిన నీ కాలకదే ఈ నిమిషమే నరక దొక్కుమని అడుగుతున్నాను దేవా నీ స్తోత్రం రాజా హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభువా హల్లెలూయా హల్లెలూయా అయ్యా ఎంతో మంది రోగంతో బాధపడుతున్నారు నైనా అయ్యా షుగర్ అని వచ్చేసి లోపల కుంగి కుసించిపోతున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలు నీ ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా మా పాపాల వల్లనే మేము అనారోగ్యంతో బాధపడుతున్నాము నైనా అయ్యానికి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను దేవా అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా పిల్లల్ని అనాథగా వదిలేస్తున్నారు నైనా అయ్యా ఆ ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు దేవా అలాంటి బిడ్డలు నీ ఆదిలో ఉంచుకొని దేవా ఆ బిడ్డలు చెడు ఆలోచన నుంచి వెళ్ళిపోయి దైవ వాక్కు మార్గంలో రావాలని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆదిలో ఉంచుకునైనా అయ్యా ఫోన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆదిలో చెడు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా చెడు మోహం నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా నీ దైవ వాక్కులో రావాలని ప్రార్థిస్తున్నాము నైనా నీకు స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాను దేవునికి స్తోత్రం రాజా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 అయ్యా అప్పు సమస్యలతో బాధపడుతున్నారు నైనా వివాహం లేని వారు పిల్లల్ని ఆదిలో చూడైనా అయ్యా వివాహం లేదని బాధపడుతున్నారు దేవా అయ్యా గర్భం లేదని బాధపడుతున్నారు నైనా వాళ్ళు చేసిన పాపాల వల్లనే అలాగే జరగలేకపోతుంది నైనా అయ్యా సంఖ్యాకాండ 30 అధ్యాయం ప్రకారం మొక్కుబడులు చెల్లించుమన్నావు దేవా అయ్యా మేము చెల్లించలేకపోతున్నాము నైనా నీకు స్తోత్రం రాజా హల్లెలూయా 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 అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని నైనా వాళ్ళు ఏమి సమస్యతో ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా అయ్యా లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆది నీ దివ్య రక్తముతో కడిగివేయమని అడుగుతున్నాను దేవా అయ్యా ఈ యావత్ ప్రపంచం నీ దివ్య రక్తంతో చిలకరించుమని అడుగుతున్నాను దేవా అయ్యా నీకు స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 హల్లెలూయా
అయ్యా నువ్వు పైవేశాన్ని చూడవు నైనా, మా హృదయంతరందరిని చూస్తున్నావు దేవానికి స్తోత్రం దేవా. అయ్యా నువ్వు గమనించేవాడవు నైనా, అయ్యా నిన్ను గమనించలేకపోతున్నాము దేవా, అయ్యా నిన్ను చూడలేకపోతున్నాం నైనా. ఈ కంటి ద్వారా మేము ఏదేదో చూసేస్తున్నాము నైనా, ఈ కంటి నుంచి ఇలాంటి చెడు రాకుండా తీసివేయమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రం రాజా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నీ సేవ చేయలేకపోతున్నాము దేవా. అయ్యా దృష్టి అంతా పోయాక, బలమంతా పోయాక నీ వాకు చదవలేకపోతున్నాము దేవా. అయ్యా నీకు స్తోత్రం దేవా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీ వాక్యం హీబ్రూలో అన్నావునైనా, వాక్యం రెండంచుల ఖడ్గం అని చెప్పినావు దేవానికి స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం ప్రభువా స్తోత్రం నైనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని నైనా, అయ్యా ఎవరు ఏమి తలెచ్చుచున్నారో నీకు మాత్రమే తెలుసు నైనా. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని మా నాథుడైన యేసు క్రీస్తు తిరుపాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుడు మన మధ్యలో రావాలంటే నువ్వు భయము భక్తి విశ్వాసం ఇవన్నీ కలిగించాలి. హోషేయ 4:6 చెప్పినాడు కదా దేవుడు, నీలో భయము భక్తి విశ్వాసం కలిగించు. ప్రియ సోదరి సహోదరులారా, మీరు నా దైవ సన్నిధిలో లేనప్పుడు నిన్ను పక్కన పెట్టేస్తాను చెప్పినాడు కదా. దేవుడిలో నువ్వు భయము భక్తి విశ్వాసం ఇవన్నీ కలిగించండి. మన పాపాలు చేసిన పాపాలని క్షమించమని దేవుని అడగాలి, పశ్చాత్తాపం పడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. పాపం చేసేదంతా చేసేసి నటిస్తున్నామే, పైవేశాన్ని నువ్వు దేవుడికి మోసగిస్తున్నావు. ఆమోసు 3:7 ప్రకారం ముందు దేవుని సేవకులను మోసగించరాదు. దేవుడిని అంతగా మోసగించకండి. దేవుని మోసగిస్తే నువ్వు అనారోగ్యంతో బాధపడతావు. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. పాపాలు ఒప్పుకో, దేవుడికి క్షమాపణ అడుగు, పశ్చాత్తాపం పడు, నీ హృదయం పశ్చాత్తాపం పడాలి, ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సేవను లార్డ్. అవమానించడానికి కాదండి. లేవ్యకాండం 5:5 వచనంలో చెప్పినాడు కదా దేవుడు, నీ పాపాలను ఒప్పుకోమని చెప్పినాడు కదా. నీ పాపాలను ఒప్పుకొని దేవుడికి సమకూర్చు, దేవుని అడుగు. అయ్యా నేను ఏమి చేస్తున్నానైనా, అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నాను దేవా, కుంగి కుసించిపోతున్నాను నైనా, అక్కవారు పక్కవారు నన్ను ఎన్నో మాటలతో బాధపడుతున్నాను దేవా. అయ్యా కుంగి కుసించిపోయిన హృదయం ఎంతో గాయపడుతుంది దేవా అన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యం పట్టుకొని నడుచుకున్న ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు, నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీ మంచితనం నేనెలా మరిచిపోగలను. నీ మంచితనం నేనెలా
హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం ప్రభువా. అయ్యా మనం నడిపించినందుకు కోట్లాది వందనాలు దేవా. అయ్యానికి స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం ప్రభువా. అయ్యా మనం ఈ వాక్యం బోధించేటప్పుడు జోష్మల స్థిరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము దేవా. స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా. జోష్వాతో అన్నావు స్థిరముగా నిలబడు, నా సన్నిధితో స్థిరముగా ఉంటుంది. జోష్వాతో అన్నావు స్థిరముగా నిలబడు. ప్రభువా నీ సన్నిధి నాతో ఉంటుందని అన్నావు, నీకు స్తోత్రం. ప్రభు ఆయన నీ కృపను బట్టి మనం నడిపించడానికి మహోన్నత మంచి వాళ్ళ తండ్రి లైవ్ లో ప్రతి ఒక్కరిని దీవించు. తన నోవెల్ సగాయిని దీవించు. మరి యాంజల్ ప్రభు తన 2 రోజులుగా ఆ బిడ్డ అత్యంతంగా నీ ప్రార్థనలో పాల్గొంటాను. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ప్రభు తన అత్యంతంగా దీవిస్తాను. తనకున్న కష్టాలను, తన తండ్రిని, తన అన్నను, తన చెల్లిని, తన కుటుంబ సభ్యులని, వాళ్ళ ప్రతి ఒక్క ఆప్త బంధువుని కాపాడు. క్రిస్టఫర్ జాన్ని తన్ని ఎక్కడికి వెళ్ళని పరిశుద్ధనామం నడిపించు. దర్శనం ద్వారా ప్రభు తండ్రి అతని లైవ్ లోకి తీసుకొస్తా అన్నావు, తొందరలో తీసుకురాము అయ్యా. తన యాంథనీ ప్రేమ్ గారిని అత్యున్నతంగా దీవించండి. ఏ కష్టాలను అతను విడిపించండి. నీ మహిమార్థం బిడ్డని కాచి కాపాడు. నీ సన్నిధి ఎప్పుడు వాళ్ళతో ఉంటును కాక తండ్రి. నేను ఇది ఇంకెంతమంది లైవ్ లో ఉన్నారు ప్రభావ, ప్రతి ఒక్కరిని పేరు పేరున తాకి స్వస్థపరచు. మరి ఆ స్త్రీను తండ్రి తన 2వ వరఫలానికి నీవు ఆ బిడ్డని దీవించు. ఆశీర్వదించు తండ్రి. డయాబెటిక్స్ తగ్గించాలి ప్రభావ. కిడ్నీలో ఉన్న రాళ్లను, యూరిన్ బ్యాగ్ లో ఉన్న రాళ్ళని కూడా కరిగిపోయే విధంగా దీవించు తండ్రి. అదేవిధంగా తండ్రి ఉమా హార్ట్ అటాక్ వచ్చి కోమాలకు వెళ్ళిపోయిందని డాక్టర్ అంటున్నారు. ఆయన ఏదో ఫోన్ చేసి అమ్మాయి బాలాపూర్లో విన్నపం ఇచ్చింది ప్రభావ తండ్రి. ఆ దాన్ని బట్టి ఉమాను విడిపించి పడక నుంచి లేచి నిలబెట్టించున్నాను. వీళ్ళందరి పాపాలు క్షమించుతాను. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలన్నింటినీ కూడా క్షమించండి, మా పాపాలు 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 క్షమించండి. మా పాపాలు క్షమించి మమ్మల్ని పాపం నుంచి విడిపించి, అనారోగ్యం నుంచి విడిపించి, మీ రక్షణదాయకము, మీ కృపా కరుణ మహిమలో శుద్ధీకరించి మీ సాక్షులుగా జీవితులు కాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నము స్థిరముగా నిలబడిన జోషువా యెరికో గోడను కూల్చాడి. జోషువాతో అన్నావు స్థిరముగా నిలబడు. జోషువాతో అన్నావు స్థిరముగా నిలబడు. స్థిరముగా నిలబడిన జోషువా యెరికో గోడను కూల్చాడి. యేసు నా యేసు, యేసు నా యేసు, నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు. నీ మంచితనం నేనెలా మరచిపోగలను, నీ మంచితనం నేనెలా మరచిపోగలను, నీ మంచితనం నేనెలా మరచిపోగలను, నీ మంచితనం నాలో
నేర్పినావు యేసు నీ మంచితనం నాలో నిలిపినావు యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఉన్నతమైన ప్రేమలో జీవిస్తున్న ప్రియ బిడ్డలారా, క్రీస్తుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. లైవ్ లో ఉన్న వారందరికీ కూడా ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మరియా ఏంజెల్. Your song was very good, Anna. Praise the Lord. ఈ సాంగ్ ఆత్మదాహం వాల్యూమ్ 3, ఆత్మదాహం వాల్యూమ్ 3 మన ఓన్ ఆల్బమ్ నుండి నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. వెరీ సూన్ దట్ సాంగ్ విల్ బి among us. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈరోజు వాక్య భాగము చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా లైవ్ లో ఉన్న వారు విశ్వాసులు లైవ్ వదలకండి. యు హావ్ వండర్ఫుల్ మీల్. You are very, very, very energetic and powerful booster meal today. దేవుని నామంలో మీ అందరికీ కూడా చాలా రుచికరమైన దైవ భోజనం దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా లోతైన అర్థము మర్మం ఉన్న సత్యం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11 నుండి 20 వచనం వరకు 5 వచనం ధ్యానిస్తాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11వ వచనము. Acts of Apostles chapter 19 verses 11 to 20. దేవుడు పౌలు అస్తముల ద్వారా అసాధ్యమైన అద్భుతములను చేయుచుండెను. అందుచేత అతని చేతి గుడ్డనైనాను నడుమునకు కట్టుకోను వస్త్రం అయినాను జబ్బుగా ఉన్న వారి వద్దకు తీసుకొని పోగా వారి వ్యాధులు నయమాయెను. అపవిత్ర ఆత్మలు వారిని విడిచిపోయెను. దేశములో సంచారము చేయుచు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుచున్న కొందరు యూదులు కూడా ప్రభువైన యేసు పేరిట అపవిత్ర ఆత్మలను పారదోలు ప్రయత్నించిరి. వారు ఆ అపవిత్ర ఆత్మలతో పౌలు బోధించుచున్న యేసు పేరిట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నానని పలికిరి. ఆమేన్. ఏలిన వారి వాక్యము సర్వేశ్వరానికే మహిమా ఘనత చందును. Praise the Lord. దైవ జనమా, దైవ క్రీస్తుని ప్రేమను పంచుకుంటున్న నా ప్రియ క్రైస్తవ జనమా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు దేవుని వాక్కు చాలా స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే పౌలు గారు అపోస్తల కార్యం 9వ అధ్యాయం ప్రకారము Praise the Lord. 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 Hallelujah. 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 అపోస్తల కార్యము 9వ అధ్యాయం ప్రకారము ఎప్పుడైతే దేవుడు పౌల్ని మార్చి, సౌలు అనే పాపిని మార్చి పౌలుగా నూతన జీవితం ఇచ్చి తన సేవకు ఎన్నుకున్నాడో ఆ నిమిషానే పౌలుకి ఉన్నతమైన దీవెనలు ఇచ్చాడు. ఎప్పుడైతే పౌలు ఉన్నతమైన దేవుని శక్తిని, ఆయన గొప్ప ఆశీర్వాదమును, ఆయన అభిషేకమును పొందుకున్నాడో ఆ నిమిషం తన ప్రభు పేరిట యేసుని నామములో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ఎంత అద్భుతాలు చేశాడంటే ఎక్కడెక్కడైతే పౌలు వెళ్ళలేకపోతున్నాడో, ఎక్కడ పౌలు ఎవరి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయలేకపోతున్నాడో, సమయం లేక తను అన్ని చోట్లకు వెళ్ళలేకపోతున్నాడో బిజీగా ఉండడం వల్ల, అటువంటి సమయంలో పౌలు గారి చేతికున్న దస్తి, కర్చీఫ్ హ్యాండ్ కర్చీఫ్, లేదా అప్పట్లో డ్రెస్సెస్ పొడుగ్గా ఉండేవి, చాలా ఫాదర్ డ్రెస్ ఎలా ఉన్నాయి అప్పట్లో, అలా పొడుగు డ్రెస్, నడుముకు ఒక బట్ట కట్టుకునేవారు. ఇప్పుడు ఊర్లో కట్టుకుంటారు అలాంటి ఒక బట్ట, నడుముకు వేసుకున్న బట్ట, మెడకు వేసుకున్న బట్టను పౌలు వచ్చి స్వస్థపరచకపోయినా పౌలు వస్త్రమును తీసుకెళ్లి అనారోగ్యమైన బిడ్డల మీద ఉంచితే వాళ్ళు స్వస్థపరిచేవారు. పౌలు అంతటి శక్తి గలవాడు.
దేవుని 24/7 24 గంటల సేపు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూనే ఉండేవాడు. అందుచేతన పౌలుకి అంత పవర్స్ వచ్చేది. పౌలుకి అంత పవర్స్ వచ్చేది. ఆ పవర్స్, ఆ శక్తిని బట్టి తన హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్లి బిడ్డల మీద పెట్టిన స్వస్థపరిచారు. తన నడుము బట్ట తీసుకెళ్లి అనారోగ్యుల మీద పెట్టిన స్వస్థపరిచేవాడు. ఇప్పటికి మేము కూడా ఎన్నో ఊర్లకి వెళ్తే మా ప్రార్థన వెళ్తుంటే మా అంగిని ముట్టుకుంటాం. ప్రీచింగ్ అయిన వెంటనే మేము వెళ్తున్న సంఘం మా షర్ట్ ని ప్యాంట్ ముట్టుకుంటారు, లేదా మా చేయి వాళ్ళని తల పెట్టాలని ఆశపడుతుంటారు. వాళ్ళు స్వస్థపరుస్తారు. దైవజనుని, దేవుని సేవకుల్ని, ప్రీస్టర్స్ ని, సేవకుల్ని, సర్వెంట్స్ ఆఫ్ గాడ్, పాస్టర్స్ ని దేవుడు అంతగా దీవించారు. కాకపోతే ఈ దీవెన అందరికీ రాదు, కొద్ది మందికి వస్తుంది. అభిషేకము పొందుకున్న వారికి మాత్రమే, దేవునికి 24/7 24 గంటల సేపు ప్రభుని ఆరాధిస్తూ స్తుతించు వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది, అందరికీ లభించదు. అయితే ఇలాంటి చేస్తున్న సమయంలో అక్కడ యూదులు, అనగా పౌలు ద్వారా సేవ చేస్తున్న కొంచెం మంది వెళ్ళి ఏం చేశారంటే, దురాత్మ శక్తులు అనగా దయ్యం పట్టిన వాళ్ళను, ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ జనరేషన్ లో దయ్యాలు పడతాయా, ఈ జనరేషన్ లో దయ్యాలు ఉంటాయా అంటే, ప్రపంచం అంతరించేంత వరకు దయ్యం ఉంటది, దయ్యం ఉన్నది. ప్రపంచం ప్రారంభం నుంచి తీసుకుని రెండవ రాకడ వరకు ప్రభు ఉన్నాడు, ప్రభు ఉంటున్నాడు, ప్రభు ఉంటూనే ఉంటాడు. ఆయనకు అంతమే లేదు. సైతానికి అంతం ఉండొచ్చేమో కానీ ప్రభుకి అంతము లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించాడు కనుకనే మనం జీవిస్తున్నాం. ఆయన సృష్టిలో సుందరమైన పూలుగా, సుందరమైన పక్షులుగా, సుందరమైన మానవులుగా, ఆయన ప్రతి రూపములో ఉన్న మానవులు మనం జీవిస్తున్నాం. పౌలు వస్త్రాలను తీసుకెళ్లి అందరూ స్వస్థపరుస్తూ ఉంటే, ఇందులో కొంచెం మంది యూదులు ఏం చేశారంటే, వాళ్ళు కూడా వెళ్లి ప్రార్థనలు చేస్తూ నెత్తి మీద చేయబెట్టి, ఏ పౌలైతే యేసుక్రీస్తుని బోధిస్తున్నాడో ఆ యేసుక్రీస్తు పేరిట ఇదిగో మీలో ఉన్న దురాత్మ శక్తులను వెళ్ళగొడుతున్నామని కొంచెం మంది పౌలుని చూసి ఆయనలా అవ్వాలనుకొని, కొంచెం మంది కమర్షియల్, కొంచెం మంది ఇలా పాలదోత ప్రభునామం వాడుకుంటూ మనం పుట్ట గడుపుకోవచ్చు అని కొంచెం మంది ఉంటారు. అభిషేకం జరగకపోయినా, అభిషేకులు కాకపోయినా, ప్రభుని వాక్కు లేకపోయినా, ప్రభు సత్యము లేకపోయినా కొంచెం మంది పాస్టర్లుగా తయారై, దైవజనులుగా తయారై వెళ్లి ప్రభునామంలో దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. అది చాలా కష్టం. అందరికీ దయ్యాల్ని వెళ్ళగొట్టే వరం దేవుడు ఇవ్వడు. అందరికీ స్వస్థవరం ఉండదు, అందరికీ ప్రవచించే వరం ఉండదు, అందరికీ వాక్యం బోధించే వరం ఉండదు. కొంతమందికి అన్ని వరాలు కలిగి ఉంటాయి, వాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ కొంచెం మంది పౌలు లాగానే వెళ్ళి యేసుక్రీస్తు నామములో దయ్యాలు వెళ్ళిపోనుగాక అని నెత్తి మీద చేపట్టి ప్రార్థిస్తున్నారంట. ఇప్పుడు ఏమైందో మనం చూస్తాం. అపోస్తల కార్యము 19వ అధ్యాయం 14వ వచనము. యూదులు ప్రధాన యాజకుడైన సేవక అనువాని 7 కుమారులు అటులా చేయుచుండిరి. ఎవరు? మళ్ళీ చదువు. యూదుల్లో ప్రధాన యాజకుడు అంటే ఒక చర్చ్ ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడు. సేవక అనే వ్యక్తి, ఆయన పేరు సేవక, ఒక ప్రధాన యాజకుడు, ఆయన పేరు సేవక. ఆయనకి 7 కొడుకులు. ఈ 7 కొడుకులు పౌలు లాగానే వీళ్ళు కూడా వెళ్లి నెత్తి మీద చేయబెట్టి దేవుని నామంలో, యేసు నామంలో దయ్యాలు పాలద్రోవును గాక, యేసు నామంలో మీకు అనారోగ్యం స్వస్థపరచును గాక, యేసు నామంలో ఇదిగో మీకు ఇల్లు వచ్చును గాక అని దొంగ ప్రవచనాలు చేసుకుని తిరుగుతున్నారంట. సేవక, దేవుని మందిరములో సేవ చేసే ఒక ప్రధానమైన యాజకుడు, హై ప్రీస్ట్. ఆయనకి 7 కొడుకులు ఉండేవారు, 7 sons. మీరు కూడా 7 కొడుకుల కథ వింటారు కదా. అనగనా ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకి వెళ్ళారు, వాళ్ళకి 7 చేపలు దొరికినాయి. అందులో 6 ఎండినాయి, 1 ఎండలేదు. ఎందుకు ఎండలేదు అని ఇలాంటి కళ్ళు బుల్లి కథలు చెప్తుంటారు. 7 రాజుల కథ, 7 చేపల కథ. Long ago there were 7 kings, and 7 kings went into the forest for the fishing. They got 7 fishes, 6 dried, 1 didn't dried. For what? And this and that's all stupid and nonsense questions and stories we listen to. We have to listen to the true word of God first.
దేవుని వాక్కుకు వచనానికి లోబడాలి. కళ్ళు బుల్లి కబుర్లకు కథలకు కాదు. అనువాని 7 కుమారులు అటుల చేయుచుండిరి. వారు ఆ అపవిత్ర ఆత్మను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదును, పౌలును గురించి ఎరుగుదును, కానీ మీరు ఎవరు అని పలికెను. ఈ సేవక అనే వ్యక్తికి 7 కొడుకులు అని చెప్పాను కదా. ఆ 7 కొడుకులు వెళ్ళి కొంచెం మంది దురాత్మలు అంటే దయ్యం పట్టిన నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమున వెళ్ళిపోను గాక, నజరేయుడైన యేసు నామమున వెళ్ళిపోను గాక అంటుందంట. సడన్ గా దయ్యం ఆ మనిషి బయట నుంచి వచ్చి ఆ దేవుని సేవకుడితో మాట్లాడుతుంది. హలో బాబు, స్టాప్ స్టాప్ స్టాప్, హలో తెల్లంగి ఆగారు, హలో 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 సేవక కుమారులారా, 7 సన్నాసులారా, రాగు 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 రాగు, ఆ దయ్యాలనే అంట అంటూ మీరంతా ఎవరు అంటుందంట. దయ్యం మాట్లాడుతుంది. చూడండి, మంచిగా వినాలి. ఇక్కడ ఈ టాపిక్ వదిలేస్తే కనుక మీ అంత మూర్ఖులు ఇంకో లేరని నా భావన. ఈరోజు ఎవరు లైవ్ లో పాటించట్లేదు, రియలీ హండ్లకి. ఈ సేవక అనే కుమారుడు సేవక అనే హై ప్రీస్ట్, చర్చ్ ఫాదర్ ఆయన. ఆయనకి 7 కొడుకులు. ఈ 7 కొడుకులు కొంచెం దయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు దయ్యం వెళ్ళిపోను గాక, పౌలు గారు బోధిస్తున్న యేసును దయ్యం వెళ్ళిపోను గాక అంట. సేమ్ నా లెక్కని, నేను సేవక కుమారుడిని కాదు. అయితే వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయిలను దయ్యం బయటకు వచ్చి హలో వెయిట్ చెయ్యి, ఏందేమో చెప్తున్నావు అని అంటే నజరేయుడైన యేసు అంటుందంట. ఈ సేవక కుమారులు అంటున్నారంట. ఇప్పుడు దయ్యం అయిందంట, నానా బుజ్జి కన్నా నా పేరు దయ్యము, ఏంది ఆ దయ్యం అన్నదంట బయటకు వచ్చి, నా పేరు దయ్యం నానా, నాకు నువ్వు వచ్చి ప్రభు యేసు నామములో వెళ్ళిపో, పౌలు గారి నామములో వెళ్ళిపోమంటే నేను పోను. ఎందుకంటే నాకు ప్రభు యేసు ఎవడో తెలుసు, పౌలు గారంటే ఎవరో తెలుసు. నిజంగా ప్రభు యేసు నామములో నువ్వు సత్యమైన వాడి అంటే నన్ను తాకంగా నేను కాలి వెళ్ళిపోవాలి, కాలి ఎక్కడ బూడిదైపోవాలి. నేను బూడిద అవ్వకపోతే తిరిగి వచ్చిన మాట్లాడుతున్నా అంటే నువ్వు అబద్ధికుడు, నువ్వు అబద్ధికుడు. కొంచెమంది ఫ్యాషన్ కి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా మందికి వాక్యం తెలియదు, వచనం తెలియదు. నేను ఎవరిని అవమానపరుస్తలేనా? ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. దొంగ ముసుగుల్లో ఉన్నవారు నక్కలా నక్కి చూసే కొంచెం సేవకులకు ఇది నా హెచ్చరిక. ఐఎమ్ వార్నింగ్ దెమ్, డోంట్ మిస్యూజ్ ద పవర్ ఆఫ్ గాడ్, డోంట్ మిస్యూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక దేవుని సేవకునికి వాక్ వచనం తెలిసి ఉండాలి. నువ్వు ఏ క్వశ్చన్ అయినా వాడు జవాబు చెప్పాలి. ఆడు సేవకుడు వాక్ వచనం ఇలా పూర్తిగా ఉంటేనే నువ్వు దేవుని శక్తిని పొందగలవు, దేవుని ఆత్మను పొందగలవు. దేవుని ఆత్మను శక్తిని పొందిన వాడే అభిషేకం బిడ్డ. దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని అభిషేకం పొందినవాడు ఎట్టి దయ్యానైనా వెళ్ళగొట్టగలడు, దయ్యంతో మాట్లాడగలడు, దయ్యాన్ని తరిమి కొట్టగలడు. ఇక్కడ ఈ సేవకాని 7 కుమారులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్న దయ్యం బయటకు వచ్చి, చూడు నాయనా, నాకు చెప్పకు కల్లుబల్లి కబర్లు, నేను పోను, నేను యేసుక్రీస్తు నామంలో పోను. నిజంగా యేసుక్రీస్తు ఆత్మ కలిగిన వాడు వచ్చి చెప్తే నేను బయటికి వచ్చేవాడిని కాదు, తుడుకుని పారిపోయాడు. నువ్వు పౌలు గారి నామంలా యేసు నామంలో వెళ్ళగొట్టడానికి ప్రయత్నించకు. నువ్వు అభిషేకం పొందిన బిడ్డవు నువ్వు కావు, నువ్వు అట్లాంటి వాడు కాదు, నువ్వు వెర్రోనివి. నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, పౌలు గారు అంటే ఎవరో తెలుసు అని ఆ దయ్యం చెప్పిందంట. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం అంటే ఏంటంటే, దయ్యాలకు దేవుడు ఎవరో తెలుసు, దయ్యాలకి దేవుడు ఎవరో తెలుసు. సత్యమైన దేవుని వాక్కును బోధిస్తున్నారు ఎవరో వాళ్ళు కూడా తెలుసు. అందుకే దయ్యం గుర్తుపట్టి మాట్లాడగలిగింది. బయటకు వచ్చే దయ్యం ఏముంటుంది, హలో నువ్వెవరో నాకు తెలుసు. వాస్తవానికి మనిషి పుట్టక ముందే సైతాన్ని పుట్టాడు. తెలుసా మీకు? తెలుసా? తెలియదా? మనం పుట్టక ముందు దయ్యం పుట్టింది. తెలుసా నీకు? ఐడియా లేదా? ఐడియా లేదు. ఎయిర్టెల్ డొకము ఉందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి పుట్టక మునిపే దయ్యం పుట్టింది. ఎట్లా తెలుసా? యెహోవా తండ్రి పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న సేవకుల మధ్య, తన ఏంజల్స్ మధ్య ఆరాధన తెలియపరచుకున్నాడంట. ఒకరోజు దేవునికి అనగా యెహోవా తండ్రి రైట్ హ్యాండ్ ఉన్న ఏంజల్ పేరు లూసిఫర్ అన్న పేరు. చాలా పెద్ద
ఏంజల్, చాలా పెద్ద ఏంజల్, దేవునికి ఇష్టమైన యెహోవా తండ్రి రైట్ హ్యాండ్ ఆయన. ఒకరోజు ఆ లూసిఫర్ యెహోవా తండ్రి అంట, యెహోవా తండ్రి ప్రతిరోజు నేను ఆరాధిస్తున్నా, ప్రతిరోజు నేను స్తుతిస్తున్నా, ఈ ఒక్క రోజు నేను నీ సింహాసనం మీద కూర్చుంటా, నన్ను నువ్వు ఆరాధించు అన్నదంట. సిస్టర్ సుజాకు తెలియదన్నది ఇప్పుడేమో గునుగుతున్నది తెలుసా. అయితే దేవుని కోపం వచ్చి, ఏంది నా కుర్చీ మీద, నా అత్యున్నతమైన కుర్చీ మీద నువ్వు కూర్చుంటావా లూసిఫర్? అండ్ నేను ఈ రోజు నిన్ను చూసి పొగడాలా, నేను ఆరాధించాలా అంటే ఆ లూసిఫర్ అంట, ఎస్ నువ్వు నన్ను ఆరాధించి ఈరోజు. దేవుడు యెహోవా తండ్రికి ఆగ్రహం వచ్చి, నిన్ను గౌరవించడము, నీకు సింహాసనం కూర్చోబెట్టి కూర్చేసి నీకు సన్మానం చేయడం జరగదు, నడు అని లూసిఫర్ మెడబెట్టి, నేను కాదు కదా చెప్తున్నా, లూసిఫర్ మెడబెట్టి డైరెక్ట్ బయట మిగిలినాడు, పరలోకం నుంచి పో, పరలోకం నుంచి పో అని వెళ్ళగొట్టి. వాడు ఆ లూసిఫర్ అనే గొప్ప సేవకుడు దేవుని ద్వారా పరలోకి తోయబడ్డ తర్వాత పరలోకం నుంచి డైరెక్ట్ కిందికి వచ్చినట నరకానికి. యెహోవా తండ్రి మనస్సును నొచ్చుకొని బాధపడి, అయ్యో నా ఎంబడున్న ఒకే ఒక సేవకుడు, అంటే ఒక్కొక్క సేవకుడు అంటే చాలా ఇష్టమైన సేవకుడు లూసిఫర్ అని ఇలా మోసం చేశాడు, నన్నే ఎదిరించని బాధతో భూలోకానికి వచ్చాడు. అందుకే నా ఆది కాండం 1వ అధ్యాయం చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. చాలా మంది బైబిల్ అర్థం కాదు, అర్థం కాకుండా పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. బైబిల్లో ఏ డౌట్ వచ్చినా కాల్ మీ అలా ఆన్సర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ, అదే 4 భాషలు వచ్చిన వారు ఉన్నారు నా దగ్గర. నీ డౌట్ నేను క్లారిఫికేషన్ చేస్తాను. బైబిల్ ఎటువంటి డౌట్ ఇచ్చినా నేను సంప్రదించు, కాల్ మీ, ఐ విల్ రిప్లై టు యూ. అయితే ఆ లూసిఫర్ని కింద తోసేసిన తర్వాత యెహోవా తండ్రి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి భూలోకంలో ఒంటరిగా ఉంటూ, అప్పుడు ఆయన ఒంటరితనాన్ని 7 రోజులు అనుభవించి ఈ భూలోకాన్ని మారుస్తా అని ఈ భూలోకంలో అతని రూపంలో మనల్ని సృష్టించాడు. మనల్ని చెడగొట్టింది ఈ సైతాన్ లూసిఫర్. పాము రూపంలో వచ్చి పండు తినొద్దంటే పండు తినమని చెడగొట్టిండు. భూలోకాన్ని మనం వశం చేసుకున్నాడు ఈ లూసిఫర్ అన్నవాడు. ఇది బైబిల్లో రాయబడలేదు, కానీ ఇది ఎక్కడ రాయబడలేదు, కానీ దయ్యం ఉందని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినా, లేదా ఎజికల్ 18లో చూసినా దయ్యం ఎట్లా రూపంతో ఉంటుంది, దయ్యం ఒక రూపం ఏంటని ఎజికల్ 18 అధ్యాయం చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ అపోస్తల కార్యం 19వ అధ్యాయము 11వ వచనం చూస్తే కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయ్యానికి దేవుడంటే ఎవరో తెలుసు. ఈ వచనాన్ని తీసుకొని కొంచెం మంది ఏమంటారు అంటే, ఇట్లాంటి వచనాలు తీసుకొని కొంచెం మంది ఏం చేస్తారంటే, దేవుని కన్నా దయ్యంకు శక్తి ఎక్కువ. ఏంటది? ఇలా మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. దేవుడు కన్నా దయ్యంకి ఎక్కువ శక్తి కాదు, మళ్ళీ చెప్పు. దయ్యం కన్నా దేవుడికి ఎక్కువ శక్తి ఉంటుంది. మళ్ళీ చెప్పండి, చెప్తున్నావు. ఇదే పాస్ట్ ఏం చెప్తే చెప్పేస్తూనే ఉంటావా? నువ్వు గొర్రె పిల్లవా? నేను చెప్పే పదాల్లో నువ్వు వినలేదా, అర్థం చేసుకోలేదా? దేవుని కన్నా దయ్యం శక్తి ఎక్కువ ఉంటుందా? మనం చెప్పంటే చెప్పినా ఇప్పుడే సరిదిద్దుకున్నావు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దయ్యము దేవుడు రెండు ఒకటి కాదు. దేవుడు వేరు, దయ్యం వేరు. నేను దయ్యం ఎట్లా సాయి. దయ్యము దేవుడు ఒకటి కాదు, కానీ దయ్యం ముందు దైవజనుడిగా ఉండే, దేవుని ధిక్కరించడం వలన వాడు దయ్యంగా మారాడు. చాలా మంది ఏమంటారు, దేవుని కన్నా దయ్యంకే శక్తి ఎక్కువ అంటారు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా దయ్యం ఎదిరించేస్తుంది అంటారు. అట్ ది సేమ్ టైం దయ్యానికి అంత శక్తి లేదా, టెంపరరీ అని కూడా అంటారు. బాగా వాక్యం చదివిన వాడు, బాగా బైబిల్ని బాగా అక్షరం మింగేసిన వాడు దయ్యాన్ని ఏమిటో తెలుసా, నా ప్రభు కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. దేనికి? ప్రభు కాలి గోటి. నా యెహోవా తండ్రి కాలు గోటికి కూడా పనికిరావు. సైతాన్ పనికిరా. ఆయన ఒంటి దేవుడు కాదు, కట్టిపేవాడు దేవుడు. మా దేవుడిని మా దేవుని ఎవడు కట్టలేడు. మా దేవుని ఎవడు
కట్లేయలేడు. కట్లేసుకున్న దేవుడు కాదు వాడు, కట్లు విడిపించే దేవుడు మా దేవుడు. యెహోవా తండ్రి. సైతాన్ మనలోకి వచ్చి మనల్ని కట్టేస్తుంది. నేను సైతాన్ ద్వారా బంధింపబడ్డా అంట. బంధింపబడిన వారికి విడుదలనే ఇస్తానని, బంధింపబడిన వారికి విడుదలనే ఇస్తానని కలలు కంటివా, నన్ను ఎన్నుకుంటివా, కలలు కంటివా, నన్ను ఎన్నుకుంటివా. జీవించేది ఒక్కసారి, అది నీ కోసమే, నీ మహిమ కోసమే. జీవించేది ఒక్కసారి, అది నీ కోసమే, నీ మహిమ కోసమే. పావనాత్మ నన్ను అభిషేకించు, పావనాత్మ నన్ను అభిషేకించు. బంధింపబడిన వారిని విడుదలిస్తాడు నా దేవుడు. సైతాన్ ద్వారా బంధింపబడ్డ వారిని విడుదలిచ్చే శక్తి, అభిషేకం నీకు కలిగి ఉన్నదా? ఒక్కసారి నువ్వు గమనించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. నీ ఆత్మ దేవుని ఆత్మతో జతపరిచిందా లేదా కనుక్కో ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. దేవుడు నువ్వు ఎవరిని చేయబెట్టి ప్రార్థన చేస్తే వాడు స్వస్థ పొందే వరం నీకు ఉందా లేదా నువ్వు చూసుకుని చెయ్యి. అయితే సైతాన్ బయటకు వచ్చానంట, నాకు యేసుకృష్ణ తెలుసు, నాకు పౌలు కూడా తెలుసు, నువ్వు వచ్చి ఆయన పేరిట నన్ను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించకు అంటుందంట. అంటే ఎవడైతే ఆ సేవక అనే 7 కుమారులు ఉన్నారో వారు తప్పుడు వారు. వాళ్ళు ప్రభు పేరిట అబద్ధాల ప్రవచనాలు, అబద్ధాల దయ్యాన్ని వెళ్ళగొట్టే వరం ఉందని తనకు తాను పబ్లిష్ చేసుకుంటున్న వెర్రివాడు అన్నమాట. ఇక్కడ దయ్యానికి దేవుడు అంటే ఏంటో తెలుసు. ఎస్, దేవుడు అంటే మనిషి కన్నా దయ్యానికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాడు ప్రతిసారి దేవుని ద్వారా చివాట్లు పడుతుంటాడు, ప్రతిసారి దేవుని ద్వారా దెబ్బలు తింటుంటాడు, ప్రతిసారి ఆయన నామంలో కాలిపోతుంటాడు, ప్రతిసారి సైతాన్ అనేవాడు దేవుని నామంలో వెళ్ళగొట్టబడతాడు. సో దేవునికి సైతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే దేవునితో దయ్యానికి సంబంధం ఉంది. దేవుడు దయ్యం ఒకడు కాదు. మళ్ళీ మనకన్నా సైతానికి ఎక్కువ. అయితే కొంచెం ఇంకోరు అంటారు, బైబుల్ కొన్నిసార్లు సైతాన్ మొత్తం బైబుల్ చదివేసింది, కొన్నిసార్లు సైతాన్ యేసు రూపం వేసుకుని వస్తుంది, వచ్చి నేను టెంప్ట్ చేస్తుంది. ఎస్, టెంప్ట్ చేస్తాను. వాస్తవమే, యేసుక్రీస్తులానే తయారై వచ్చి నేను యేసు ప్రభుని నిన్ను టెంప్ట్ చేస్తుంది, నేను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఆ సైతానికి 2 చేతుల్లో గాయాలు ఉండవు, కాళ్ళకి గాయాలు ఉండవు. ఒకరోజు ఒక బాగా గట్టిగా దేవుని నమ్ముకున్న వ్యక్తి దగ్గరికి సైతాన్ యేసు ప్రభు వేషం వేసుకుని పోయిందంట. తెల్ల అంగి వేసుకుందంట, రెడ్ కలర్ క్లాత్ వేసుకుందంట. చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలిసినందరూ చూడండి ఎత్తుతున్నారు, తెలుసు మాకు తెలుసు అని. ఆయన మీ తెలుగులో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నారు. అయితే అందరికి వెళ్ళి, నేను నీ ప్రభువు యేసుక్రీస్తును, చెప్పునైనా నీకేం కావాలా అనంట సైతాన్. ఆ ప్రార్థన చేసే వ్యక్తి సరంగా, నువ్వు ప్రభువా, నేనే నీ ప్రభు, సేమ్ యేసు ప్రభుగానే మాట్లాడుతుందంట. నేను నాయనా నీ ప్రభు ఇక యేసుక్రీస్తును, దావీదు కుమారుడును, యెహోవా తండ్రి. సైతాన్ కలువలి మాటలు తీపిగా నెత్తుపుతుందంట, మెడుపుతుందంట, ఏమేమో చూస్తుందంట. అయితే ఆ సేవకుడు అంట, సరే నువ్వు యేసు ప్రభు అయితే ఒక్కసారి 2 చేతులు పైకెత్తి చూపించు అంట. అది వెన్న సైతాన్ దయ్యం చేతులు వెనుక దాచుకుందంట. నేను చూపెట్టాను. అయ్యో నువ్వు యేసు ప్రభు కదా, చేయి చూపెట్టా అంటే, నేను చూపెట్టా అంటే ఆ సేవకుడు ఏం చేసినంట, సరే నువ్వు చేయి చూపెట్టావు కదా, నీ ఎముకల్లో పంచగాయ ఉండాలి, ఎముకలు టచ్ చేయడానికి ఇలా ఏలు పెట్టిందంట. ఇట్లా ఆ సైతాన్ని ఏ సైతాన్తో యేసు ప్రభు రూపంలో వచ్చిందో ఆ పంచగాయలో ఏలు పెట్టంగానే ఆ దయ్యం మాయమైపోయింది. చాలా హల్లెలూయా. సైతానికి దేవుని కన్నా శక్తులు ఎక్కువ అని చెప్పేవో నా వెర్రి జనమా, వెర్రి పుష్పాలారా. దేవునికి మించిన శక్తి అనగా యెహోవా తండ్రి యేసుక్రీస్తు కన్నా మించిన శక్తి ఈ లోకంలో ఏదియూ లేదు. శక్తితో పాడుదాం, సాతాను తొక్కుదాం, యేసుని నామములో
యేసుని నామములో శక్తితో పాడుదాం సాతాను తొక్కుదాం యేసుని నామములో యేసుని నామములో యేసు నామములో యేసు రక్తములో యేసు వాక్యములో యేసు శక్తి యేసు నామములో యేసు రక్తములో యేసు వాక్యములో యేసు శక్తిను హల్లెలూయా ఓ హోసనా హల్లెలూయా ఓ హోసనా పాడు 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 యేసుని స్తుతించి పాడు ఆడు 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 నాట్యం చేసి ఆడు పాడు 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 యేసుని స్తుతించి పాడు ఆడు 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 నాట్యం చేసి ఆడు శక్తిలో పాడலாம் సత్తాனை మరికిలాం యేసు నామతిలే యేసు నామతిలే హల్లెలూయా దైవచనమా నామతిలే యేసు రక్తతిలే యేసు వాక్యతిలే యేసు శక్తిలే యేసు నామతిలే యేసు రక్తతిలే యేసు వాక్యతిలే యేసు శక్తిలే దయ్యాన్ని వెలగొట్టాలంటే యేసు నామంలో వెలగొట్టాలంటే యేసుని వాక్కు నీ దగ్గర ఉండాలి, యేసుని శక్తి నీ దగ్గర ఉండాలి, యేసుని రక్తం నీ దగ్గర ఉండాలి. అప్పుడే నువ్వు ఆ సైతాన్ని వెళ్ళగొట్టొచ్చు. దేవుని కన్నా సైతాన్ పవర్ఫుల్ కాదు. ఒకవేళ ఎవరికైనా ఆలోచన ఉంటే నీ మైండ్లోకి తీసేసే. నిజంగా శారీరకంగా దేవుల్లో వీక్ గా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారే సైతానికి శక్తులు ఎక్కువ, దేవునికి శక్తులు తక్కువ కొన్నిసార్లు అనే పిచ్చి స్టేట్మెంట్స్, ఫాల్తూ స్టేట్మెంట్స్ ఇస్తారు. నిజానికి సైతానికి దేవుని కన్నా మించిన శక్తి లేదు. అందరు సామ్ 91 చదువుతారు, కీర్తన 91 చదువుతారు. ఏం చదువుతారు? ఎట్టి సైతానైనా నీ కాళ్ళ కింద నలుగదొక్కే శక్తి నీకు ఇచ్చాడు. కానీ సైతాన్ గొప్పడు కాదు, దేవుడు గొప్పవాడు. కొన్నిసార్లు దేవుని కన్నా సైతానికి శక్తి ఎక్కువ అంట. అదని పట్టేస్తుంది, అని పీడేస్తుంది, నన్ను రక్కేస్తుంది, నన్ను కొరికేస్తుంది అని నువ్వు భయపడకు. ఎవరు భయపడతారంటే ప్రభుని శక్తిలో లేనివారు, ప్రభుని ఆరాధించలేని వారు, ప్రభుని ప్రేమించలేని వారు దయ్యానికి భయపడతారు. మాలాంటి సేవకులు మా అంతంలో భయపడదు, దేవునికి భయపడ్డాయి. రా అంటారు, కమ్ హాయ్ గుడ్ మార్నింగ్ దా అంటారు సైతాన్. హల్లెలూయా హల్లెలూయా. సైతాన్ని కూడా మేము దగ్గర పిలిచి దాన్ని కూడా వాక్యం చెప్తాం. సైతాన్ మాకు చెప్పుడు కాదు, సైతానికి మేము చెప్తాం వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ దయ్యం బయటికి వచ్చి ఆ సేవక కుమారుడు చెప్తుందంట, చూడు నాయనా మాకు యేసు ప్రభు తెలుసు, ఆయన పంచాక ఆయన గురించి మాకు తెలుసు, ఆయన ఎటువంటి వాడో మాకు తెలుసు, ఆయన గురించి బోధించే పౌలు ఎవరో ఆయన కూడా మాకు తెలుసు, నువ్వు కొత్తగా వచ్చిన తరముకోండి అంట. దాని తర్వాత ఏమైంది చూద్దాం. అపొస్తల కార్యం 19వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రత ఆత్మ పట్టిన ఆ మనుష్యుడు ఉద్వేగముగా లేచి వారిపై పడగా వారందరూ వస్త్రహీనులై గాయపడిరి, ఆ ఇంటి నుండి పరిగెత్తిరి. ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే ఈ సేవక కుమారుడు వచ్చి ఆ దయ్యం పట్టుకొని యేసునామములో వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తుంటే సైతాన్ వచ్చి వాళ్ళతో మాటలు చెప్పింది కదా, యేసుక్రీస్తు ఎవరైనా తెలుసు, పౌలు ఎవరు తెలుసు అని. అలా అయిన వెంటనే ఈ సేవక 7 కుమారులను ఆ దయ్యం పట్టినోడు వాళ్ళ మీద పడ్డాడు. దయ్యం వాళ్ళ మీద పడ్డది. 7 కొడుకుల మీద పడంగానే వాళ్ళు ఒంటి మీద వస్త్రాన్ని చింపుకొని బర్రబత్తారు. మీకు తెలంగాణ భాష అట్లే చెప్పాలి, నగ్నంగా అనేది బైబిల్ భాష. బర్ర బతక బట్టలని చెదుకొని కింద పడి బొర్లాడుకొని ఉరుకుతురంట. దయ్యాన్ని వెళ్ళగొట్టడం అంత తేలిక కాదు ప్రియ సహోదరా. నేను మా సేవకులు చెప్తా, ఎక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించాలి. అందరూ అంతని వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొట్టలేడు, శాంతి వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొట్టదు. ఇంకా దేవుడు వాళ్ళంతా అభిషేకించాడు. మాదేవి వెళ్ళకూడదు, వరం ఉన్నవారు మాత్రమే వెళ్ళగలరు. దేవుడు అభిషేకిస్తుడే వెళ్ళగలడు అక్కడికి. అలాని కొంచెం సేవకులు ఏం చేస్తారు, తెలుసులే నువ్వు ఒక్కరికే ఉంది ఆ వరం, మాకు లేదు కదా. ఈ దేవుని ఏం చేస్తారు,
ఆ రాజు మీద ఒక్కరికి ఉందంట, దయ్యం రాజు మీదకి వింటదంట, మేము పో తినదంట, మేము సేవకులమే గామ్మ. ఒకసారి మా చెప్పినాను, అన్నా నువ్వే సేవకుడివి, నీకే వస్తుంది పరిచయం చేయడానికి, మాకు వస్తా అది నీ మీద అల్లటప్పగాలం, నీకు చాయ్ కాఫీ ఇచ్చేటోళ్ళము, నీ కాలు దొరికేటోళ్ళం బాంచాను అయ్యా దొరా, నీ కాలు మొక్తా. అవన్నా ఎప్పుడు చూసినా నీ బట్టలు ఇస్తుంది చేయనికే, నా కొడుకు అందుకే పనికి వస్తాడు, ఇంకేంత పనికి రాడు. మాది ఎట్లా అంటే అన్నది ఇప్పుడు సంఘాల్లో అంటున్నారు ఇట్లా, దేవుని సేవకులు దేవున్నారు కదా, మరి నువ్వు ఎప్పుడు అనలేదు. తన కొడుకు దేవునికి జీవితం అర్పించేశారు. తను ఎప్పుడు నాకు చెప్పలేదు ఇట్లా, ఏమన్నా ఎప్పుడు చూసినా నీ బట్టలు ఇస్త్రీ చేయించుకుంటావు, నీ బండి తీసుకోమంటావు, బండి తీసుకోమంటావు, మా కొడుకు నీకు పనోడా ఎప్పుడు అనలేదు. మాది అట్లా నేను నా పనులు చేయించుకో, సో నన్ను అనే అవకాశం లేదు. హల్లెలూయా. సేవకుడు దేవుని సేవ చేయాలి, పాస్టర్ని సేవించుకోడు. కొంచెంమంది అట్లా ఉన్నారు, మా చిన్న పని చేస్తున్నావు కదా నువ్వు నా పని చేయంటారు. ఫస్ట్ నాకు ఎంత మంచి పని చేస్తే అంత మంచి. కొంతమంది మరీ ఘోరంగా పాస్టర్ కి వాళ్ళ సంఘస్థులు చెప్పులు అందిస్తారు, కాలకాడి చెప్పులు తీసుకొచ్చి ఇస్తారు, చెప్పులు వేసుకో పాస్టర్ గారు. తప్పు. దేవుని సేవక ఎంపికబడ్డ వాళ్ళు మన పనులు చేయించుకోవద్దు, తప్పు దైవజనంగా చాలా మంది చేస్తారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. నీ పని నువ్వే చేసుకోవాలి. దేవునిలో యూ షుడ్ బి ఇండిపెండెంట్. ప్రభులో ఉన్నప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎవరితో పని చేయించుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని చేయించగానే నీ సొంత పనులు చెప్పకూడదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ దయ్యం ఈ దేవుని నామంలో వెళ్ళకూడదని 7 సేవకులు వచ్చారు కదా యూదులు, వాళ్ళ మీదకి ఆ దయ్యం మరలబడ్డది, రిటర్న్ అటాక్ చేసింది. అంటే వీళ్ళు బలహీనులుగా ఉన్నారు కాబట్టే, వీళ్ళు దేవుని నామంలో శక్తి కలగలేని వారు, దేవుని నామంలో 7 దేవుని వాక్యం తెలియని వారు, ఒకటి పౌలులా మేము అవ్వాలి, ఒక పాస్టర్లా నేను కూడా అవ్వాలి, అందరు చిన్న కాలు మొక్కలు, అందరు చిన్న ప్రార్థన చేయించుకోవాలనే ఉద్దేశపూర్వకంతో ఉండవారి వీరికి సైతాన్ మరలబడ్డది. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఉరికారు బయటికి, ఒకటే ఉరుకు, పడుతూ లేస్తూ పడుతూ వామ్మో లయ్యో వామ్మో నేను ఒకటే పరుగో పరుగు. దేవుని అభిషేకం లేకుండానే అభిషేకం ఉంది అని చెప్పడం తప్పు. దేవుని నామం నేను దయ్యాన్ని వెళ్ళకూడదని, ఆ వరం లేనప్పుడు దేవుని నామం దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను నువ్వు చెప్పడం నీకు తిరిగి అటాక్ చేస్తుంది. ఆ సైతాన్ నేను తిరిగి అటాక్ చేయడానికి అర్థమైపోయింది, వీడు దేవునిలో లేడు, వీడు దొంగ ప్రవచనాలు చేస్తున్నాడు. నిజంగా ప్రభుల్లో ఉన్నవాడు వాడు వచ్చి నిజంగా చేయబెట్టినవంటే ఇమ్మీడియట్గా నువ్వు శివరికి వచ్చేస్తుంది. నేను దయ్యం ఉంటే అది ఇమ్మీడియట్గా మాట్లాడడం మొదలు పెడతాడు. నాకు గవ్వలు కావాలా, గజ్జలు కావాలంటది. బాగా దయ్యం కూడా ఒక భాష ఉంది తెలుసా. దయ్యం మళ్ళీ కూడా అట్లా అడుగుతుంది తెలుసా. నేను చాలా మంది దగ్గర వెళ్ళి చూసిన, దయ్యాన్ని వెళ్ళగొట్టే వరం దేవుడు నాకు ఇచ్చాడు, నేను చెప్పుకోకూడదు గొప్పలు, కానీ వెళ్ళి తాకి వస్తా ఎడికని వచ్చినా అంటే నేను పలానా చెట్టు కిందికని వచ్చినా, నీకేం కావాలా, ఎందుకు నువ్వు ఒంటి మీద వెళ్ళిపో ఇప్పుడే నజరేయుడు చేస్తున్నావు అంటే నాకు గవ్వలు కావాలన్నది. గవ్వలేందో నాకు అర్థం కాదు. నేను అట్ట చెమ్మాడే గవ్వలు ఉంటాయి అవి పట్టుకొచ్చిన పోయి ఒకసారి తెలియక, దాని భాష నాకు తెలియదు. ఇది కాదురా నాకు మల్లెపూలు కావాలరా అంది. ఇప్పుడు నీ భాషను మల్లెపూలు గవ్వరా అంటే అవునురా, మరి ఇంకేం కావాలి, నాకు కార్జం కావాలి, బోటి కావాలి, కాళ్ళు కావాలి, మిట్టా పాన్ కావాలి, బిర్యానీ కావాలి. దయ్యం ఎప్పుడు తిండిపోయినదని. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇంట్లో పెద్ద కొడుకు నేను విసికేస్తా అంటది. ఓ అమ్మో, పెద్ద కొడుకు నువ్వు విసుగు కాదు నేను నిన్ను విసుగుతా. ఇక తీసుకున్న చూడు, ఇక చేతిలో బైబిలు ఒక్కటే తరుముడుతాను అక్కడి నుంచి బొందల ఉరికింది. ఒక్కటే ఉరుకు, నేను పోతాను, ఆయన నన్ను కొట్టకు, నేను పోతున్నా నేను పోయా అన్నది. ఓకే సార్, రోజు లైవ్ లో నేను లోక విషయాన్ని విమర్శిస్తుంటే చాలా మంది ఫోన్ చేసి అంటారు, ఎందుకంత నోరు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చాడు మాట్లాడతావా ఏంటంటే, నేను ఇష్టం వచ్చాడు ఏం మాట్లాడినా ఇష్టమైనదే మాట్లాడినా, ఇష్టం వచ్చిన నేనేం మాట్లాడినా ఇష్టమైందే మాట్లాడినా, నాకు ఇష్టం వాక్యం మాట్లాడడం. ప్రతిరోజు ఎవరినో ఒక్కరిని మార్చడానికి మనం ఇక్కడ ఉన్నాం, దాన్ని విమర్శగా తీసుకుంటున్నాం. సత్యాన్ని నేర్చుకో. దేవుని శక్తే లేదు, నేను దేవుని నామం దయ్యాన్ని వెళ్ళకూడతా అంట కానీ మాంత్రికమా తాంత్రికమా, ఏదో ఖర్చులకి పావురాలు తీసినట్టు, షర్ట్లకి అదేమో ఒక ఎర్ర బట్ట తీసి పువ్వు తీసినట్టు, ఏం మ్యాజిక్స్ ఏమి ఉండవు. ఆడే లోపల షర్ట్లో ప్యాంట్లో గుచ్చిపెట్టుంటారు, టైంకి ఇట్లా తీసి దాన్ని బయటకు చూపిస్తారు. 2 బాల్ని 3 బాల్ చేస్తారు. గడని మ్యాజిషియన్ అందరినీ ఐసీయూ బెడ్లో ఉంటారు. పో ఒక కిడ్నీ క్రియేట్ చేయి, ఒక కిడ్నీ మంత్రం చేయాలి. మాయ మంత్రమైన లోకంలో ఏది లేదు. మాయము మంత్రము
అందుకే అన్నాడు దైవజనుడు, యేసు శక్తి గొప్ప శక్తితో మాయ మంత్రములు జయించాలని, యేసు శక్తి గొప్ప శక్తితో మాయ మంత్రములు జయించాలని అభిషేకించితివా, నన్ను ఆదుకుంటేవా, అభిషేకించితివా, నన్ను ఆదుకుంటేవా, జీవించేది ఒక్కసారి, అది నీ కోసమే, నీ మహిమ కోసమే, జీవించేది ఒక్కసారి, అది నీ కోసమే, నీ మహిమ కోసమే, పావనాత్మ నన్ను అభిషేకించు. నల్లంగేసినడు దయ్యం గాడంట, తెల్లంగేసినడు ప్రతి తెల్లంగేసినడు సేవకుడు గాడంట. ఏంది? బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు దయ్యం కాలేడంట, వైట్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు దేవుని సేవకుడు కాలేడంట. కలర్ ని బట్టో వస్త్రాన్ని బట్టో సేవకుడు అని నిర్ణయిస్తే సరిపోదు, వాడికి వాక్య ఆలోచన ఉందా లేదా చూడు. వాడు నిజంగా ప్రభు శక్తిలో ఉంటే ముందు వాక్యాన్ని అవలీలగా చెప్పగలడు, ప్రభుని ఎగెత్తడంగా గంట సేపైనా ఆరాధించగలడు నిజమైన సేవకుడు. మధ్యలో ఒకసారి మనకు కావాలి బ్రదర్ అని రాదు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటుంటే కదా పలుకుతూనే ఉంటాడు. మా అంతరంతో పడిగినట్టు హాలలే 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 హాలలే. ఎక్కడ నిద్ర మా అంతరం నిద్ర లైవ్ ఏ లైవ్ అయినా చూసుకో, ఒకటో రెండు ఎక్కడ లైట్ గా ఆవలించుంటారు కానీ ఎక్కడైనా ఆవలించాడు. ప్రార్థన మొదలుపెట్టినట్టే టక్క 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 అందరి గురించి అన్ని ఇంటెన్షన్స్ ఆయనకి ఇక్కడ ఉంటుంది, అంత ఉంటుంది. ఆయన మెమరీ పవర్ ఎక్కువ. ఇదే మా బ్రదర్ అంతనే డానియల్ చిన్న వయసులో ప్రభునికి దేవుని జీవితాన్ని అర్పించేశాడు. ఆట పాట అన్ని వదిలేసి ప్రభు 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 అని తిరుగుతున్నాడు. మెచ్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. దొంగ ప్రవచనాలు చెప్పేవాడు, సైతాన్ని వెళ్ళగొడతామని వచ్చినవాడు ఏమైంది? అదే సైతాన్తో తిరిగి అటాక్ చేసుకొని పారిపోయాడు. పారిపోయినాక ఏమైంది? Praise the Lord. 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 అపొస్తలుల కార్యం 19:17 ఎఫెసు నగరములో నివసించుచున్న యూదులు గ్రీకులు అందరూ దీనిని విని భయంకంతులైరి. ప్రభువైన యేసు నామమున సన్నతింపబడెను. విశ్వాసులలో అనేకులు వచ్చి వారు చేసిన క్రియలను బహిరంగముగా వివరించుచు ఒప్పుకొనిరి. మాంత్రికులలో అనేకులు తమ గ్రంథములను పోగు చేసి అందరి ఎదుట వాటిని తగులబెట్టిరి. ఒక్కసారి దయ్యాలందరూ ఆ ఏడుగురి సేవకుడు అనే ఏడుగురు కుమారుని వెళ్ళగొట్టిన తర్వాత ఇది అక్కడ ఉన్న ఎఫికెరేసు యూదుల గ్రీక్ దేశంలో ఉన్న చాలా మంది దీని నుంచి విన్నారు. మరి మనము పౌలు లేక పోయి యాక్టింగ్, పౌలు ఎట్లా సేవ చేస్తున్నాం, మనమేమో సేవ చేయక యాక్టింగ్ చేసి ప్రభుత్వంలో వెళ్ళిపోను కాక అని చెప్పి దయ్యాలతో తన్నించుకుని వచ్చినాం. ఆ దయ్యాలు ఎక్కడ మన ప్రాణాలు వీక్తాయో, మనం నిజంగా దైవభక్తి ఉందో లేదో అని తెలుసుకోలేని కొంచెం మంది సేవకులు బహిరంగ పౌలు ముందుకు వచ్చి, పౌలు కూటమిలోకి వచ్చి కొంచెం మాంత్రిక తాంత్రిక పుస్తకాలు చదివి, కొన్ని పిచ్చి పిచ్చి పుస్తకాలు ఉంటాయి లైబ్రరీలో ఉంటాయి. హౌ టు లెర్న్ బ్లాక్ మ్యాజిక్, మంత్రతంత్రులు చేయడం ఎలా, ఏ వస్తువుతో అది ఉంటుంది కదా, ఒకటి ఎల్లో కలర్లో ఒక వస్తువు ఉంటుంది వండుకొని తినేది, అవి పట్టుకొని ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని మంత్రగాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ప్రాణాలు తీసే మంత్రగాళ్ళు. ఏదో కాయ పట్టుకున్నాడు అంటుంటాడు, ఏమేమంటుంటాడు ఆయన ఏమంటారు ఆయనకే అర్థం కాదు. ఆ కాయలు పట్టుకుంటాడు, ఆ కాయలు మంచిగా చేపల కూర వండుకుంటే కారం ఎక్కువైంది అనుకో, అట్లా కోసి అట్లా పోసిన అనుకో, పిండినామనుకో కారం పోతుంది, మంత్రాలు పోతే దయ్యాలు పోతాయి కదా. ఎండుమిరపకాయలతో పప్పులు తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయతో ఏం తాలింపు పెడతావు? పప్పు తాలింపు పెట్టాలి. కొంచెం మంది అయితే మరీ దారుణం, మన ఇంటి ముందు ఎవడో నిమ్మకాయ వేస్తారు, నిమ్మకాయ అనకూడదు, ఏదో చూస్తాడు దాన్ని ఇట్లా, ఆ నిమ్మకాయని చూసి ఎవరో పంటాంగో ఎంగు మేత సావరాంగో
ప్రైజ్ ది లార్డ్. రేపు మందికంతా మేము టీవీ కొనుక్కున్నాం కదా అందుకే నిమ్మకాయ వేసిందంటే అట్లా కాదు. పోతా పోతే ఎవడో కూలగా అచ్చుకొని పోతుంటే అలాగే నిమ్మకాయ దారి కరెక్ట్ గా నిమ్మకాయ ఆగింది. దాన్ని పట్టుకుని మాకేమిటి దింపిండ్రో మాకేమో చేసిండ్రో. 3 తోడు నిమ్మకాయలు ఉన్నాయి. 3 తోడు ఉంటే కోసుకొని నేను ఇంటికి తెచ్చుకో 3 నిమ్మకాయలు తెచ్చి జ్యూస్ చేసుకొని తాగు. దైవజనం అదే చేస్తాము. నేను అదే పని చేస్తా. 3 తోడు నిమ్మకాయలు అరే 10 రూపాయలు 3 అంట దొరికింది నేను తెచ్చుకొని మంచిగా కడిగి పిండి కొంచెం జ్యూస్ చేసుకుని నాయచ్చో తాగుతా. నాకేం భయం, నాకేం భయం. దయ్యం అంటే దయ్యం అన్నట్టు సేవకులు నిజంగా కొంచెమంది ఎంత భయం అంటే చాలా భయం. ఇక ఆ నిమ్మకాయని ఒక ప్లాస్టిక్ కవర్లో పట్టి దాన్ని ఏదో పట్టుకొని జోడే పెట్టుకొని మళ్ళీ ఎవరు మంత్రగానే తీసుకొని మా ముందు నిమ్మకాయ కనబడ్డదండి ఆడదాన్ని పట్టుకొని ఏదో పంపించింది. ఇంత నిమ్మకాయలు ఏదో పంపించినాడు. ఇంత నిమ్మకాయలు ఏం పంపిస్తాడు? ఎందుకు భయం? మా క్రైస్తవులు చాలా మంది భయపడుతున్నారు. మీ అందరి గురించి చెప్తున్నాను నేను. ఎలుంబు చాంగాకు అభినాథ్ పచ్చిమిరపకాయకి భయపడాలి. జీడి గింజ పచ్చిమొల్లంగా పాలు ఇంకా తమిళ మందుతున్నా పచ్చిమొల్లంగా రెడ్ కలర్ మొలంగా కదా బయలుదేరి యాదలో పంటామని ఎవరైనా అందుకు పన్మా నీ నుంచి ఇంకా లేదా పన్నాను. నీ కడుల్లో వెళ్ళి అత్తమ్మకి ఎవరైనా పన్నీను కదా. నీ కడుల్లో ఏమి ఎవరైనా పన్నడా ఎంగ వెళ్ళి పన్నడం మంత్రంలో ఏముంటు అసలు నిర్మించాను అందులో అది అందుకో నాంతే మాదే ఉంటుంది వాళ్ళు అందులో నిర్మించాను అవును తెలియదు நம்ம நினைச்சாம போட்டுட வேஸ்ட் கம்மி குடிச்சிட்டு 10 రూపాయలు నమ్మతా లాస్. ఈ నిమ్మకాయని పోయి ఒక మంత్రగాని దగ్గర నాకు పక్కోడని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. చేతంటే వాడు 500 ఒక్కటి తీసుకొని 5 రూపాయల నిమ్మకాయ 500 ఒకటి అమ్ముతున్నాడు. 6 మేఘావి 5 రూపాయల నిమ్మకాయ తీసుకొచ్చి 500 మంత్రం చదివి ఈయనకి ఇస్తే ఈడు పట్టుకుందా అనేది పెద్ద జోబులో పెట్టుకొని మొత్తం తిరుగుకుంటాడు. నిమ్మకాయ ఉంది నన్ను ఎవడేం చేయలేడు. దోమ కూడా కొడుతుంది. ఆ నిమ్మకాయ ఉన్నోడికి అంట నిమ్మకాయ ఇచ్చినప్పుడు ప్రభు నాకు ఆన్లైన్ ఎప్పుడు చెప్తున్నాను అనమాట. చూడండి ఆ ప్రభు ఆ నిమ్మకాయ మంత్రులుగా నిమ్మకాయ ఇస్తే ఆ నిమ్మకాయ చూడబెట్టుకుంటే నీకు ఏ అపాయం కలగలనంట. ఆ రోజు ఆ నిమ్మకాయ పెట్టిన దోమలు మస్తు కుడుతున్నాయంట. నిజంగా నిమ్మకాయ పవర్ అంటే దోమలు కుట్టొద్దుగా కానీ దోమలు బాగా కుడతాయి. ఆ నిమ్మకాయ ఉందని నేను చీమ గుడ్డం మానేస్తుందా దోమ గుడ్డం మానేస్తుందా లేకపోతే మీ నాయన కొట్టడం మానేస్తా. మీ నాయన చెప్తాను నిమ్మకాయ దాన్ని కొట్ట నిమ్మకాయ మీద కొట్ట నీకేమైంది అంటవా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిమ్మకాయని దైవత్వం కూడా వాడతాం. హిందూ దేవునికి మన హిందూ సోదరులు వాడుతున్నారు. నేను వాళ్ళని విమర్శించట్లేదు. కొంచెం మంది నిమ్మకాయను పట్టుకొని మంత్రతంత్రాలని చెప్పి కింద బుడ్డ నిమ్మకాయలా నేనేమో మంత్రించి ఇచ్చేసినాను తీసుకొని వేసి అది చచ్చిపోతారంటే ఒక నిమ్మకాయని ప్రాణం తీసే శక్తి ఉండుంటే ఇక ప్రార్థన ఎందుకు వాక్యానికి అందరూ నిమ్మకాయలు వేసుకొని తిరగాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్స్. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది. హిందూ దేవుళ్ళలో కొంచెం మంది మంత్రాలు చేసి తంత్రాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 5 రూపాయలు నిమ్మకాయ తెచ్చి వాడు 500 ఒకటి కొట్టేయడం ఏంది అర్థం కాదు. ఇది దందా కాదా బిజినెస్ కాదా ఇది. నాకు కనుక ఇస్తే మంచి పుల్లి నిమ్మకాయ చేసుకుని ఈ లోకములో చెట్టుకు పండే కాయలకంత శక్తి లేదు. చెట్టుకే లేదు. ఆ చెట్టులో ఉన్న కాయలకేముంటది శక్తి ఏదైనా ఉందంటారు దేవుడికి. దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డు. సత్యాన్ని ఎరిగిన వాడు అసత్యమైన మాటలను అసత్యమైన ప్రవచనాలను అసత్యమైన కార్యాలు ప్రభు పేరుట చేయకూడదు. చేస్తే ఇట్లా దయ్యాల దగ్గర దెబ్బలు తిని ఉరికి రావు. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో ఆ గ్రీకు దేశంలో ఎవడెవడైతే మాంత్రిక పుస్తకాలు పట్టుకొని విశిష్ట అని చెప్పి అందరూ వచ్చి ఆ పుస్తకాలన్నీ పౌల ముందు తగలబెట్టి నాయనా మంత్రాలు లేవు తంత్రాలు లేవు కాయాలు లేవు కాపరాలు లేవు ఏమున్నా దేవుడే అని ఒప్పుకొని ప్రభువులో బాప్తిజం తీసుకున్నారట. అటువంటి దినం ప్రభు మనకు సమకూరుస్తున్న హల్లెలూయా. అటువంటి సేవకుడుగా నువ్వు ఎదగాలి. హల్లెలూయా. అటువంటి సేవకురాలుగా నువ్వు బలముగా స్థిరముగా నిలబడాలి. వాడి సేవకుడు మెళ్ళ ఏదో వేసుకొని చేతికి ఏదో కట్టుకొని కాలకి ఏదో కట్టుకొని తక్కువ ఉట్టుకుని తిరుగుకుంటా పక్కు ఉప్పుకొని ఏవో ఊపుకుంటా తిరిగేవాడు సేవకుడు కాదు.
సేవకుడు అంటే దేవుని సమస్త శక్తిని పొందువాడు, దేవుని ఎనలేని ప్రేమని అయినవాడు, దేవుని శక్తితో జీవించువాడు, 24 hours అంత సావాసం కలిగిన వాడు, ఆయన ఆత్మను జతపరుస్తూ ఆత్మలో లీనమై జీవిస్తున్నవాడు. అది మనం చూస్తున్నాం లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. Praise the Lord. 9:20. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్చబడేను. ఎప్పుడైతే కొండ మీద వెళ్ళి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడో ఆ నిమిషంలో ఎలీజా మోషే ఇద్దరు ఆయన ముందు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ముఖం మీద ఉన్న కాంతి, ఆ యేసుక్రీస్తు ముఖం మీద కాంతి మొత్తం మారిపోయింది. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఫేస్ లో తెలియని ఒక వెలుతురు ఉంటుంది. ఆమేన్. దేవుని శక్తి రూపము నీ ముందు కలిగి ఉంటుంది. ఆమేన్. దేవుని ఉన్నతమైన శక్తితో నువ్వు ప్రవచిస్తున్నప్పుడు ఆ మాటలు ఒక్కొక్క మాట కత్తిలా వెళ్ళి ఆ సైతాన్ని నరుగుతూ ఉంటది. అంత ధనవంతులు గొప్పగా ఉండాలి. అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 8 verse 9. Praise the Lord. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనము. అప్పుడు ఆ నగరములలో సియోను అను పేరు గలవాడు ఒకడు నివసించుచుండెను. కొంతకాలం పాటు అతడు తన మంత్ర విద్యచే సమరియా దేశమంతటి మిక్కిలి ఆశ్చర్యముతో మోచేతుడను అతడు తనకొక గొప్పవాడని చెప్పుకొని చుండెను. సైమన్ అనే ఒక వ్యక్తి, ఇదే పుస్తకం 8వ అధ్యాయంలో సైమన్ అనే ఒక వ్యక్తి గొప్ప మంత్రతంత్రాలు నేర్చుకున్నాడు. గొప్ప మంత్రాలు, తంత్రాలు ఆయనకు అదే పని. సమరియా పట్టణాన్ని పూర్తిగా తన మంత్రంతో ఆయన ఆధీనం చేసుకున్నాడు. అటువంటి సమరియా పట్టణానికి పేతురు వెళ్ళి ఒక్కొక్క దయ్యం పట్టిన వారిని వెళ్ళగొట్టాడు. ఆ మంత్రగాలైన సైమోన్ని పేతురు పౌలు మార్చాడు. ఒక దైవ జనుడు ఎంత గొప్పవాడే ఉండాలి అంటే ఎటువంటి వాణైనా మార్చే శక్తి సమృద్ధి నీలో ఉండాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 6వ వచనం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ దివిని అంతటిని పర్యటించి పసోసు వరకు వెళ్ళిరి. అక్కడ వారు బారుయేసు అని యేసు, ఇది చాలా ఇంపార్టెంట్. మంచిగా వినండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 6వ వచనంలో ఎప్పుడైతే పౌలు వీళ్ళందరూ కలిసి దేవుని నామములో అద్భుతాలు చేసుకుని వెళ్తున్నారో వాళ్ళు ఒక ఐస్లాండ్, పహౌసు అనే ఒక గొప్ప సముద్ర తీరం, ఒక ఐస్లాండ్, అక్కడంతా ఎవరు ఉండరు. అక్కడ ఒక దేవుని పేరిట, ఆయన పేరే బార్ యేసు, ఇంగ్లీష్ లో పేరుగా ఉంది BAR, బార్ JESUS, బార్ జీసస్. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా యేసు పేరు మీద ఒక వ్యక్తి ఉన్నాడు, బార్ జీసస్ అనే పేరు. ఏం పేరు? తెలుగులో చదువు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 6వ వచనము. వారు ఆ దివిని అంతటిని పర్యటించి పసోసు వరకు వెళ్ళిరి. అక్కడ వారు బారుయేసు అని పిలువబడిన ఒక మంత్రకుని కలుసుకొనిరి. అతడు యూదుడు, తన ఒక ప్రవక్త అని చెప్పుకొని చుండెను. అయితే ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, యూదా గోత్రం చెందినవాడు, అంటే యేసుక్రీస్తు గోత్రం చెందినవాడు. ఇతను ప్రత్యేకముగా ఆయన పేరే బార్ జీసస్, బార్ యేసు తెలుగులో. ఆయన యూదుడు ప్లస్ మంత్రగాడు, కానీ వాడేమో నేను ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుని ప్రవక్త అని చెప్పుకున్నాను. నిజానికి వాడు లోపల ఉన్నది వాడు మంత్రగాడు. వాడు ప్రవక్త అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు.
మంత్రగాడు ఎప్పుడు ప్రవక్త కాడు. మంత్రగాడు ఎప్పుడు ప్రవక్త కాడు. నేను మొన్న ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిన బాలాపూర్లో. అక్కడ ఆ బ్రదర్కి అక్కడెక్కడో ఇక్కడ మొయినాబాద్ దగ్గర గుడి ఉంటారు, పెద్ద గుడి. ఆ గుడి దగ్గర ఎవడో చెట్టు కింద కూర్చున్న ఒకడు ఆయనను చూసి, ఆయన చెయ్యిని చూసి చెప్పిందంట, నీకు ఈ సంవత్సరం యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే, నువ్వు బాగా అయిన వెంటనే నువ్వు ఇంత ధనవంతుడు అవుతావు, నీ అత్తగారి సొమ్మంతా నీకే లభిస్తుంది అన్నాడు. ప్రవచించిందంట. ఏమన్నంట, చూడు బ్రదర్, ఒక వ్యక్తి అదే చూసి చెప్తారు కదా, అది చూసి చెప్పాడంట, నీలో దోషం ఉంది, నీలో ఒక సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది, నీకు ముందుగా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత 6 నెలలు నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక నీ అత్తగారి ఆస్తి మొత్తం నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్పిండు. అయితే ఆయన చెప్పిన ప్రకారం యాక్సిడెంట్ అయితే అయింది. ఆ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. ఆ బ్రదర్ వచ్చి నాతో అడిగిండు, బ్రదర్ నువ్వు చెప్పేదని నిజమవుతుందా అంటే, నేను ఎలా కనపడుతున్నాను ఆయన నీకు, సరే ఈ సమస్య చెప్పంటే, లేదే నాకు ఒక వ్యక్తి కలిసిండు, ఆ వ్యక్తి అన్నాడు నీకు ముందు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయినాక నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినాక ఆస్తి మొత్తం నీదే, నువ్వు పెద్ద ధనవంతుడు అవుతావు అన్నాడు బ్రదర్. నేను మరి నువ్వు ఆయన అడిగినావా, నాకు యాక్సిడెంట్ అయిందంటే, ఓ అయింది నాకు యాక్సిడెంట్, అందుకే నేను నమ్ముతున్నా అన్నాడు. మరి యాక్సిడెంట్ అయిందని చెప్పినోడు పెళ్ళి అయిందని చెప్పింది కదా, మరి పెళ్ళి అయిందని నీకంటే ఏడ పెళ్లి లేదు గిల్లి లేదు అన్నాడు. నేను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పినోడు నిజంగా వాడు దేవుని బిడ్డ అయితే, నీకు యాక్సిడెంట్ అయితే అని చెప్పినాడు, ఆ యాక్సిడెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పాలి కదా. యాక్సిడెంట్ అయినాకనే పెళ్ళి అయితే అని వాడి చెప్తే నువ్వెట్లా నమ్మినావు, ఎట్లా నమ్మినావు ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దేవుని బిడ్డ అయితే నీకు యాక్సిడెంట్ కాబోతుంది, కానీ కానియకుండా నేను ప్రార్థన చేస్తానని చెప్పాలి. ఒకవేళ యాక్సిడెంట్ నీ ప్రాణం పోయి ఉంటే ఎలా పెళ్లి చేసుకుంటుంటే, దయ్యాన్ని పెళ్లి చేసుకుంటుంటేవా? అవును కదా బ్రదర్ అని ముక్కు మీద వేసుకున్నాను. అది విచిత్రమైన వ్యవహారం ఆ మనిషికి. చూడండి, కొంచెం మంది నేనన్నా ఆ అన్నోడు నీకు ఎక్కడ కలిసిండ్రా బాబా అంటే, గుడి మెట్ల ఎక్కడ కలిసిందని చెప్పింది. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి చెప్పినోడు వాని భవిష్యత్తు ఎక్కడ ఉంది చూసినావా? మెట్ల కాడ. వాని భవిష్యత్తే పాడైంది, వాడిని భవిష్యత్తు చెప్తే అది నువ్వు నమ్మినో, యాక్సిడెంట్ అయితే దాని అయింది, ఆ నిజం ఒప్పుకుంటావు. నిజంగా వాడికి ప్రవచించే వరం ఉంటే వాడు ఆఫీస్ రూమ్ లో కూర్చొని, ఆఫీస్ రూమ్ లో వెళ్ళి ఒక హై రేంజ్ లో ఉండాలి. వాడే 20 రూపాయలకి ఏమో చెప్తున్నాడు, 30 రూపాయలు వచ్చి ఏమేమో విన్నావు, 60 రూపాయలు యాక్సిడెంట్ చేయించుకున్నావు, 100 రూపాయలు పెట్టి నాకు తెలిసి నా ప్రాణం తింటున్నావు. ఎవడైనా ఇలా చెప్తే, ఎవడు ప్రవచిస్తే అది నమ్మేయడమేనా? అది నిజమో అబద్ధమో నువ్వు ఊహించవా, ఆలోచించవా? అయితే నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవంటే నీ దగ్గర ఏం లేదు, నిజమైన జ్ఞానం లేదు నీ దగ్గర, సత్యమైన వాక్కు లేదు. అందుకే 10 రూపాయలకి 20 రూపాయలకు ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఏం చెప్తాను అది నిజంగా వాడికి నీ గురించి చెప్పే వరమే ఉంటే వాడు ఎక్కడో ఉండాలి. చెట్టు కింద 20 రూపాయలు 30 రూపాయలకు ఛాయ్ దాకుండా కూర్చోడు వాడు అక్కడ. ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మి మోసపోకండి. అది ఎవరైనా సరే, మూఢనమ్మకాలకు సత్యమైన వాక్కు, సత్యమైన ప్రేమ, నీకు లేని కృపను ఎరిగిన క్రీస్తుని వద్దకు రా. దయ్యాల్ని వెలగొట్టే వరము అందరికీ ఉండదు. అభిషేకంను బట్టి నువ్వు జీవించు. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇదిగో నాయన నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ప్రభా, ఇదిగో తండ్రి నీ మహిమార్థం ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించు నాయన. ముఖ్యంగా ఎవరైతే తప్పుడుగా నీ పేరు వాడుకుంటున్నారో, అభిషేకం లేకపోయినా ఉందని తప్పుడు ప్రవచనాలు చేస్తున్నారో, తప్పుడు అభిషేకం ఉందని చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నారో, అటువంటి వారిని క్షమించి నీ పరలోక మార్గం నడిపించండి నాయన. దాన్ని నమ్మి మోసపోతున్న ప్రజల్ని కూడా నేను దీవించు. నేను లేని కృపత ప్రభావ మారిన అనారోగ్యాలను, మారిన అప్పు సమస్యలను, మాంత్రిక తాంత్రిక శక్తులను పాలద్రోగి నీ యొక్క కృపా మహిమను నడిపించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావలసిన ఆహారాన్ని మాకు నేటికి ఇవ్వండి. మా మీద అప్పడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ఈ వీడియోని షేర్ చేయండి. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు పేరిట నూతన జీవితంతో, అభిషేకముతో, మోసగాళ్ళ చేతికి చిక్కకుండా సత్యమైన వాక్కులు జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు సాయంకాలం మరొక వండర్ఫుల్ టాపిక్ తో ప్రభు మనందరి ముందు మనల్ని బలపరచడానికి వస్తుంటారు. ప్రభుని కొరకై ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమేన్.